guys, we have been learning phrases every single day, right? So ఆ phrases అన్ని మీకు బాగా గుర్తుండాలి అని అంటే you have to use them in your conversation. లేకపోతే డేలో ఒక 2-3 టైమ్స్ అన్నా మనం ఏదో నేర్చుకున్నాం ఏంటది అని గుర్తు చేసుకోవడానికి ట్రై చేయాలి. యూ హ్యావ్ టు డూ దిస్ ఎవ్రీ సింగిల్ డే, అదర్వైజ్ వీ విల్ ఫర్గెట్. దెర్ విల్ బీ నో పాయింట్ లెర్నింగ్ ఎవ్రీథింగ్. ఓకే, అన్నీ మనం నేర్చుకొని కూడా వేస్ట్ అయిపోతుంది ఇఫ్ యూ డోంట్ వర్క్అవుట్ ఆన్ ఇట్. ఐఎమ్ ష్యూర్ యూ విల్. సో ద ఫ్రేజ్ దట్ ఐ హ్యావ్ డిసైడెడ్ టు టీచ్ యూ టుడే ఇస్ ఆన్ ద టిప్ ఆఫ్ మై టంగ్. ఓకే, వాట్ ఈస్ దాట్? ఆన్ ద టిప్ ఆఫ్ మై టంగ్ అంటే ఏంటంటే, మనం మామూలుగా ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు నాకు అది తెలుసు, నోట్లో ఉంది రావట్లేదు, మర్చిపోయాను అని చెప్తూ ఉంటాం కదా. అలా చెప్పాలంటే ఇట్ ఈస్ ఆన్ ద టిప్ ఆఫ్ మై టంగ్ అనేసి అంటాం అనమాట. ఎవరైనా మీ ఫ్రెండ్ ఏమేంటి అని అడిగారు అనుకో, మీ పక్కింటి వాళ్ళ నేమ్ ఏంటి అని అడిగారు అనుకోండి, తెలుసు, వినే ఉంటాం కానీ మర్చిపోయి ఉంటాం అనమాట. సడన్గా గుర్తురాదు. తెలుగులో ఏమంటాం? నాలుక మీద ఉంది రావట్లేదు, కొంతమంది నోట్లో ఉంది రావట్లేదు అని చెప్తూ ఉంటాం కదా. అలా చెప్పాలంటే ఇంగ్లీష్లో ఇట్ ఈస్ ఆన్ ద టిప్ ఆఫ్ మై టంగ్ బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ ఇట్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ ఇట్ అంటే నేను దాన్ని గుర్తు తెచ్చుకోలేకపోతున్నాను అని అర్థం. ఇది కూడా ఒక ఫ్రేజే, బోనస్ ఫ్రేజ్. ఓకే, సో డిడ్ యూ అండర్స్టాండ్ హౌ టు యూజ్ ద ఫ్రేజ్ ఆన్ ద టిప్ ఆఫ్ మై టంగ్? నోట్లో ఉంది రావట్లేదు అని చెప్పడం అనమాట. సో యూజ్ ద ఫ్రేజ్ when you forget about something next time. Alright, I'll see you in the next video. Thanks for watching.